1972లో బాక్సాఫీస్ విశ్లేషణ అగ్ర హీరోల చిత్రాలు. 1972లో విజయవాడలో అగ్ర హీరోల చిత్రాల ప్రదర్శనలో విచిత్రాలు జరిగాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. 1972 సంవత్సరం తెలుగు సినీ చరిత్రలో చాలా ప్రత్యేకతలు గల సంవత్సరం. హీరోల వారీలుగా ఆ ప్రత్యేకతలు ఏమిటో చూడండి. నటశేఖర కృష్ణ హీరో కృష్ణ 1972 సంవత్సరంలో ఏకంగా 18 చిత్రాల్లో హీరోగా నటించారు. అగ్ర హీరోలలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఆ 18 చిత్రాల రన్ విజయవాడలో ఇప్పుడు చూద్దాం. డేట్ తిరగని సినిమాలు: మనగడొస్తున్న జాగ్రత్త, శ్రీరామ 30 రోజులు, రాజ్మహల్ మేనకేసి 22 రోజులు, మా ఊరి మనగాళ్ళు మేనకేసి 21 రోజులు, గూడుపుటాని ఊర్వశి 70 మేసి 28 రోజులు, భలే మోసగాడు దుర్గా కళామందిర్ 31 రోజులు, నిజం నిరూపిస్తా అప్సరా ఏసి 15 రోజులు, అబ్బాయి గారు అమ్మాయి గారు దుర్గా కళామందిరం 28 రోజులు, కత్తుల రత్తయ్య నవరంగేసి 29 రోజులు, మా ఇంటి వెలుగు శ్రీరామ 30 రోజులు. డేట్ తిరిగిన చిత్రాలు: హంతకులు దేవంతకులు విజయ 44 రోజులు, కోడలపిల్ల వినోద 35 రోజులు, మేనకోడలు శ్రీరామ 42 రోజులు, ప్రజానాయకుడు అలంకార్ 42 రోజులు, మరపురాని తల్లి శ్రీరామ 43 రోజులు. 50 రోజుల చిత్రాలు: అంతా మన మంచికే శ్రీలక్ష్మి 58 రోజులు, ఇన్స్పెక్టర్ భార్య జైహింద్ 49 రోజులు. 100 రోజుల చిత్రాలు: పండంటి కాపురం ఊరస్ 70 మేసి 105 రోజులు, ఇల్లు ఇల్లాలు వినోద 106 రోజులు. హీరో కృష్ణ చిత్రాల్లో కోడలపిల్ల ఫస్ట్ రన్లో నిర్మాతకు 50,000 లాభం వచ్చినదని నిర్మాత ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే మేనకోడల చిత్రానికి 1,50,000 లాభం వచ్చిందని నిర్మాత ప్రకటించారు. ఫుల్ రన్లో ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. హంతకులు దేవంతకులు, మరపురాని తల్లి, ప్రజానాయకుడు చిత్రాలు కూడా లాభదాయకంగా నడిచినవి. మానవుడు దానుడు చిత్రం కథను పోలిన కథతో వచ్చిన మా ఇంటి వెలుగు చిత్రమును ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. అలాగే హీరో కృష్ణ వాణిశ్రీల చిత్రం అబ్బాయి గారు అమ్మాయి గారు కూడా నిరాశపరిచినది. ఇల్లు ఇల్లాలు ఘన విజయం సాధించి హీరో కృష్ణ నటించిన 100 బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోనూ అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచినది. ఇల్లు ఇల్లాలు చిత్రం 14 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో సింగిల్ షిఫ్ట్ పైన 100 రోజులు ప్రదర్శింపబడినది. పండంటి కాపురం చిత్రం 1972 సంవత్సరంలో విడుదలైన అన్ని చిత్రాల్లోనూ అత్యధిక కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచినది. 17 కేంద్రాలలో. ఇది హీరో కృష్ణ నట జీవితంలోనే అత్యధికం సోలో హీరోగా. అల్లూరి సీతారామరాజు 15 కేంద్రాలతో రెండవ స్థానంలో ఉండగా, ఊరికి మనవాడు 7 కేంద్రాలతో మూడవ చిత్రంగా నిలిచినది. పండంటి కాపురం చిత్రం హైదరాబాద్ సుదర్శన్ ఏసీలో 174 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి జంట నగరాలలో మొత్తం 371 రోజులు ప్రదర్శింపబడినది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొలి శతదినోత్సవ మరియు తొలి రజతోత్సవ చిత్రం కూడా పండంటి కాపురమే. పండంటి కాపురం చిత్రం విజయవాడ ఊరస్ 70 ఏసీలో తొలి శతదినోత్సవ చిత్రం. సంపూర్ణరామాయణం తర్వాత ఒక 70 mm థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే. విజయవాడ నగరంలో షిఫ్ట్ మీద 175 రోజులు ప్రదర్శింపబడి దాదాపు 5 లక్షలు వసూలు చేసి అంతకుముందు వసూళ్ల రికార్డును దాటినది. అత్యధికంగా విశాఖపట్నం దసపల్లా చిత్రాల థియేటర్లో 126 రోజులు డైరెక్ట్గా ఆడి షిఫ్ట్ మీద 175 రోజులు ప్రదర్శింపబడినది. పండంటి కాపురం చిత్రం మీద స్పెషల్ వీడియో త్వరలో చేస్తాను. నటసార్వభౌమ ఎన్టీఆర్. నటరత్న ఎన్టీఆర్ 1953 సంవత్సరం తర్వాత కేవలం 3 చిత్రాలనే ఒక సంవత్సరంలో నటించడం 1972లోనే జరిగినది. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, కులగౌరవం మరియు బడిపంతులు. విజయవాడలో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం జైహింద్లో 72 రోజులు, కులగౌరవం దుర్గా కళామందిర్లో 43 రోజులు, బడిపంతులు ఊరస్ 70 మేసి 58 రోజులు. విజయవాడలో 53 సంవత్సరం తర్వాత నటరత్న ఎన్టీఆర్కు డైరెక్ట్ 100 రోజుల చిత్రం లేని సంవత్సరం 1972. విజయవాడలో డైరెక్ట్ 100 రోజుల చిత్రం లేదు. 1972లో బడిపంతుల చిత్రం విజయవాడ ఊరస్ 70 మేసి 58 రోజులు. ఆ తర్వాత సరస్వతికి షిఫ్ట్ చేయబడి అక్కడ 42 రోజులు ఆడి 100 రోజులు పూర్తి చేసుకున్నది. బడిపంతులు 100 రోజుల కోసం రామకృష్ణ చిత్రం పంజరంలో పసిపాప 2 రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం జైహింద్లో 72 రోజులు, షిఫ్ట్ మీద మరో 21 రోజులు, మొత్తం 93 రోజులు ప్రదర్శింపబడినది. నటసామ్రాట్ అక్కినేని 1971 సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ దసరా బుల్లోడు, బ్లాక్ బస్టర్ ప్రేమ్ నగర్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నటసామ్రాట్ 1972 సంవత్సరంలో తొలి 6 నెలల్లో అదే జోరు కొనసాగించారు. నటసామ్రాట్ మరియు కళాభినేత్రి వాణిశ్రీ కాంబినేషన్లో దసరా బుల్లోడు మరియు ప్రేమ్ నగర్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత వచ్చిన కలర్ చిత్రం దత్తపుత్రుడు. మొదటి 12 రోజులలో 27 కేంద్రాలలో 10,12,000 వసూలు చేసి ఆశాజనకంగా కనిపించిన దత్తపుత్రుడు చిత్రం విడుదలైన 8 రోజుల తర్వాత విడుదలైన హీమ్యాన్ శోభంలో మానవుడు దానవుడు దెబ్బకు ఈ చిత్రం డల్ అయినది. చివరకు అతి కష్టం మీద హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల్లో మాత్రం సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు అన్నది. హైదరాబాద్ శాంతి ఏసీ 85 రోజులు ప్లస్ సాగర్ 15 రోజులు, విజయవాడ అప్సరా ఏసీ 50 రోజులు ప్లస్ రాజకుమారి 50 రోజులు.
1972 సంక్రాంతికి విడుదలైన భార్యాబిడ్డలు కలర్ చిత్రం ముఖ్య కేంద్రాల్లో మాత్రం 50 రోజులు ఆడినది. ఈ చిత్రం నిర్మాతకు నష్టం కలిగజేసినది. విజయవాడ అలంకార్లో 56 రోజులు ఆడినది. ఫిబ్రవరిలో విడుదలైన రైతు కుటుంబం మంచి వసూళ్లు సాధించి ఓవరాల్గా అబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచినది. గుంటూరు మరియు నెల్లూరు కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన చిత్రం విశాఖపట్నం మరియు విజయవాడలో సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. నెల్లూరు కనకమహాల్లో ఈ చిత్రంకి పెట్టిన దాదాపు 100 అడుగుల కటౌట్ చాలా ఏళ్ల పాటు రికార్డుగా నిలిచినది. రైతు కుటుంబం చిత్రం ఫిబ్రవరి 17, 1972 నాడు విడుదలైనది. కానీ విజయవాడ అప్సరా ఏసీ థియేటర్ ప్రారంభ చిత్రంగా ఫిబ్రవరి 19, 1972 విడుదలైనది. అంటే 2 రోజులు ఆలస్యంగా. అప్సరా ఏసీలో 62 రోజులు ప్రదర్శింపబడినది. షిఫ్ట్ మీద రాజకుమార్లో మరో 38 రోజులు, మొత్తం 100 రోజులు అన్నది. బీదల పాటలు చిత్రం మార్చి 24 తేదీ నాడు విడుదలై అట్టర్ ఫ్లాప్ అయినది. విజయవాడ జైహింద్లో 35 రోజులు అన్నది. మే 12, 1972 నాడు జెమినీ వారి మంచి రోజులు వచ్చాయి కలర్ చిత్రం విడుదలైనది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక చిత్రం 60 థియేటర్లో విడుదలై తొలి చిత్రంగా మంచి రోజులు వచ్చాయి రికార్డులకు ఎక్కినది. ఈ రికార్డును కురుక్షేత్రం చిత్రం 62 థియేటర్లతో దాటినది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మంచి రోజులు వచ్చే చిత్రం ఏకంగా 26 కేంద్రాలలో 2 థియేటర్లు విడుదలై రికార్డు సృష్టించినది. మంచి రోజులు వచ్చాయి ఈ రికార్డును నటసార్వభౌమ ఎన్టీఆర్ చిత్రం చండశాసనుడు 30 కేంద్రాల్లో 2 థియేటర్లు విడుదలై దాటినది 11 ఏళ్ల తర్వాత. కానీ మంచి రోజులు వచ్చే చిత్రం 10 కేంద్రాల్లో 2 థియేటర్లను మొదటి వారం పూర్తిగా ప్రదర్శింపబడలేదు. ఆదివారం వరకే ప్రదర్శింపబడినది. అందుకే హీమ్యాన్ శోభన్బాబు చిత్రం బాబు 20 కేంద్రాల్లో 2 థియేటర్లో విడుదలై 20 కేంద్రాలను మొదటి వారం పూర్తిగా ఆడిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కినది. బాబు ఈ రికార్డును 4 ఏళ్ల తర్వాత నటరత్న ఎన్టీఆర్ నటించిన యుగంధర్ చిత్రం దాటినది. మంచి రోజులు వచ్చాయి చిత్రం 15 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడినది. విజయవాడ అలంకార్లో 78 రోజులు డైరెక్ట్గా మరియు షిఫ్ట్ మీద మొత్తం 93 రోజులు ప్రదర్శింపబడినది. ఏ కేంద్రంలోనూ షిఫ్ట్ మీద కూడా 100 రోజులు ఆడలేదు. అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన విచిత్ర బంధం చిత్రం అక్టోబర్ 1972లో విడుదలై 5 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు, హైదరాబాద్లో షిఫ్ట్ మీద 105 రోజులు ప్రదర్శింపబడినది. కానీ విచిత్ర బంధం కేంద్రాలలో హైదరాబాద్ కేంద్రంను ప్రకటించలేదు. విచిత్ర బంధం విజయవాడ విజయాలో 105 రోజులు మరియు షిఫ్టుల మీద 175 రోజులు ఆడినది. అక్కినేని వాణిశ్రీ జంట నటించిన మరో కలర్ చిత్రం కొడుకు కోడలు డిసెంబర్లో విడుదలైనది. కొడుకు కోడలు చిత్రం 7 కేంద్రాల్లో 100 రోజులు అని ప్రకటించారు. కానీ హైదరాబాద్ కేంద్రాల్లో 100 రోజులు ఆడలేదు షిఫ్ట్తో కూడా. 1972 సంవత్సరంలో నటసామ్రాట్ 7 చిత్రాలు నటించగా అందులో భార్యాబిడ్డలు, దత్తపుత్రుడు, మంచి రోజులు వచ్చాయి మరియు బీదల పాటలు నిరాశపరిచాయి. విజయవాడలో నటసామ్రాట్ 7 చిత్రాలకు గాను 7 చిత్రాలు ఏడు తిరగ్గా 6 చిత్రాలు డైరెక్ట్ 50 రోజులు ప్రదర్శింపబడి 72 సంవత్సరాలకు గాను అత్యధిక డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల హీరోగా నిలిచారు. 1971 చివరిలో విడుదలైన తహసీల్దార్ అమ్మాయి చిత్రంతో శోభన్ బాబు సినిమాల మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగి 1972లో సంపూర్ణ మానవుడు దానుడు చిత్రాలతో ఎలా ఉన్న శోభన్ బాబు సినిమాలు చూడవచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించాయి. మరో 5 ఏళ్ల పాటు టాక్కు సంబంధం లేకుండా శోభన్ బాబు సినిమాలు ఆడటం కానీ బ్రహ్మాండమైన వసూలు కానీ రావటం కానీ జరిగినది. 1972 హీరోగా అభివర్ణించబడ్డ హీమ్యాన్ శోభన్ బాబు నటించి 1972లో విడుదలైన తొలి చిత్రం అమ్మమాట విజయవంతమై మంచి వసూలు సాధించినది. 4 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు, హైదరాబాద్ షిఫ్ట్ మీద 12 వారాల్లో ప్రదర్శింపబడినది. 20 రోజుల తర్వాత విడుదలైన సంపూర్ణ చిత్రం వల్ల ఈ చిత్రం రన్ కొద్దిగా దెబ్బతిన్నది. 1972లో ఉగాదికి విడుదలైన సంపూర్ణ 10 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడి 30 కేంద్రాలకు పైగా డైరెక్ట్ 50 రోజులు, 50 కేంద్రాల్లో 6 వారాలు, 80 కేంద్రాల్లో డేట్ తిరిగి లవకుశ తర్వాత రికార్డుగా నిలిచినది. నైజాం ఏరియాలోని జడ్చర్లలో 50 రోజులు ప్రదర్శింపబడి నూతన రికార్డు సృష్టించినది. ఈ చిత్రమును హిందీలో సంపూర్ణ రామాయణ్ అనే పేరుతో అనువదించి 1973లో విడుదల చేయగా ఉత్తర భారతంలో అఖండ విజయం సాధించి బొంబాయి తదితర కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకొని 1973 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వసూళ్లలో టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచినది. అంటే హిందీ సంపూర్ణ చిత్రం 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నమాట. హిందీ చిత్రం అనువాద హక్కులు కేవలం 2-3 లక్షలకు అమ్మగా కొన్నవారికి ఎన్నో రెట్ల లాభం వచ్చినది. తెలుగులో ఫుల్ రన్లో 1 కోటి రూపాయలు వసూలు చేసిన సంపూర్ణ రామాయణం హిందీ వసూలు కూడా కలిపితే మరో 20 ఏళ్ళు ఏ చిత్రం దాటలేకపోయిందన్నమాట. ఇలా టాప్ 5లో భారతదేశమంతా నిలిచిన తెలుగు డబ్బింగ్ చిత్రం సంపూర్ణ తర్వాత బాహుబలే. ఈ హిందీ చిత్ర విజయం అటు హీరో శోభన్ బాబు చెప్పుకోలేదు, ఇటు నిర్మాతలు చెప్పుకోలేదు. నిర్మాతలలో ఒకరు మాత్రం ఒక ప్రశ్నకు, ఒక సినిమా పత్రికలో ఒక పాటకు అడిగిన ప్రశ్నకు బదులుగా హిందీ సంపూర్ణ చిత్రం ఉత్తర భారతంలో అఖండ విజయం సాధిస్తున్నది అని మాత్రం చెప్పారు. ఇక మానవుడు దానుడు చిత్రం హీరో శోభన్ బాబు కెరీర్ను ఒక తిరుగులేని మలుపు తిప్పినది. ఇది అర్థం కావాలంటే మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ ఎలాంటి చిత్రమో శోభన్ బాబు గారికి మానవుడు దానుడు అలాంటి చిత్రం అని చెప్పవచ్చు.
తెలుగులో ఒక హీరోను ఒక చిత్రంలో క్యారెక్టర్ పేరుతో ఒక దశాబ్దం పాటు ప్రేక్షకులు పిలుచుకున్నారంటే అది మానవుడు దానుడు చిత్రంలోని జగన్ పాత్రకే సాధ్యపడిన విషయం. తెలుగులో హీరో మాస్ పంచ్ డైలాగులకు శ్రీకారం చుట్టిన చిత్రం మానవుడు దానుడు. మానవుడు దానుడు మీద స్పెషల్ వీడియో త్వరలో చేస్తాను. మానవుడు దానుడు చిత్రం విజయవాడ శ్రీలక్ష్మిలో 120 రోజులు డైరెక్ట్గా ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం. 1972 కాదు, 1962 నుంచి నేటి వరకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల టైటిల్ రోల్ చిత్రాలలో రికార్డు. 62కు ముందు నటసామ్రాట్ అక్కినేని నటించిన ఇద్దరు మిత్రులు, బాలరాజు దేవదాసు మరియు నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన శభాష్ రాముడు, జయసింహ, అగ్గిరాముడు చిత్రాలు మాత్రమే విజయవాడలో 120 రోజుల్లో డైరెక్ట్గా టైటిల్ రోల్పై బ్లాక్ అండ్ వైట్లో ప్రదర్శింపబడినది. కాలం మారింది చిత్రం 2 కేంద్రాల్లో హైదరాబాద్ మరియు విజయవాడలో మాత్రమే డైరెక్ట్ 50 రోజులు ఆడినది. హైదరాబాద్ వెంకటేశ్వర మేసీ థియేటర్లో 98 రోజులు ప్రదర్శింపబడి ఒక 17 మేసీ థియేటర్లో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా చరిత్రకెక్కినది. విజయవాడ అప్సరా ఏసీలో 70 రోజులు ప్రదర్శింపబడినది కాలం మారింది చిత్రం. ఈ థియేటర్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన చిత్రం కాలం మారిందే. ఆంధ్రప్రదేశ్లోనే ఒక 70 mm థియేటర్లో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రం కాలం మారింది, హైదరాబాద్ వెంకటేశ్వర. కాలం మారింది చిత్రానికి నిర్మాత పెట్టుబడి 50,000, మిగతా 4.5 లక్షలు పంపిణీదారులు లక్ష్మీ ఫిల్మ్స్ వారు పెట్టుబడి పెట్టారు. ఫస్ట్ రన్లో నిర్మాత వాటాగా పంపిణీదారులు నిర్మాతకు 5 లక్షలు ఇచ్చారు. అంటే నిర్మాత పెట్టుబడి పోను దాదాపు 9 రెట్ల లాభం వచ్చిందన్నమాట. ఇక ఫుల్ రన్లో మరిన్ని లక్షల లాభం వచ్చి ఉంటుంది. 2 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు ఆడితేనే ఇలా ఉందంటే ఇక సంపూర్ణమైన మానవుడు దానుల రేంజ్ ఎలా ఉంటుందో. కిలాడి బుల్లోడు చిత్రం కలర్లో నిర్మించబడ్డ చిత్రం. ప్రముఖ కేంద్రాలలో 5 వారాలు ప్రదర్శింపబడినది. ఈ సినిమా ఆడిన పద్ధతి ప్రకారం ఈ సినిమాకు నష్టాలు రావాలి, కానీ చాలా కేంద్రాల్లో మానవుడు దానుడు విడుదలైన తర్వాత ఈ చిత్రం విడుదల అయినందువల్ల ఈ చిత్రం వసూళ్లు పెరిగి మొత్తానికి నో ప్రాఫిట్ నో గెయిన్ చిత్రంగా నిలిచినది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే హీరో నటించిన ఒక టైటిల్ రోల్ కలర్ చిత్రం కిలాడి బుల్లోడు జూన్ 2, 1972 నాడు విడుదల కాగా, మరో బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం మానవుడు దానుడు జూన్ 23, 1972 నాడు విడుదల అయినవి. అంటే ఒకే నెలలో ఒకే హీరో నటించిన 2 బ్లాక్ అండ్ వైట్లోను కలర్లోను టైటిల్ రోల్ చిత్రాలు విడుదల జరగడం ఒకే ఒక్కసారి జరిగినది. అది 1972లో జూన్లో శోభన్రావు మాత్రమే సాధ్యపడినది. వంశోద్ధారకుడు చిత్రం మంచి చిత్రంగా పేరు తెచ్చుకొని కమిషనర్గా నిలిచినది. అత్యధికంగా గుంటూరు లిటిల్ కృష్ణలో 49 రోజులు ప్రదర్శింపబడినది. విజయవాడ అప్సరా ఏసీలో 35 రోజులు, ఆ తర్వాత రాజకుమార్కి షిఫ్ట్ చేయబడి 50 రోజులు ఆడినది. విశాఖపట్నం జగదాంబ 70 ఏసీలో 35 రోజులు, ఆ తర్వాత పరమేశ్వరికి షిఫ్ట్ చేయబడి 50 రోజులు ఆడినది. మిగిలిన 2 చిత్రాలు పెండింగ్ చిత్రాలు శాంతినిలయం మరియు కన్నతల్లి. కన్నతల్లి చిత్రం పెద్ద టాక్ లేకపోయినా మానవుడు దానుడు తర్వాత విడుదలైన చిత్రం అయినందువల్ల ప్రముఖ కేంద్రాలలో డేట్ తిరిగి సేఫ్ అయినది. కన్నతల్లి విజయవాడ వినోదలో 34 రోజులు ఆడినది. షిఫ్ట్ మీద 50 రోజులు ఆడినది. శాంతినిలయం చిత్రం కిలాడి బుల్లోడు తర్వాత 5 రోజులకు, మానవుడు దానుడుకు 16 రోజుల ముందు విడుదలై ఎటు కాకుండా ఫ్లాప్ చిత్రంగా నిలిచినది. విజయవాడ మరియు గుంటూరు కేంద్రాల్లో మాత్రం డేట్ తిరిగినది. విజయవాడ దుర్గకళ మందిర్లో 37 రోజులు ప్రదర్శింపబడినది. విజయవాడలో 1972లో విచిత్రాలు విశేషాలు. హీమ్యాన్ శోభన్ బాబు 8 చిత్రాల్లో నటించగా 8 చిత్రాలు డేట్ తిరిగాయి. నటసామ్రాట్ అక్కినేని 7 చిత్రాల్లో నటించగా 7 చిత్రాలు డేట్ తిరిగాయి. నటసార్వభౌమ ఎన్టీఆర్ 3 చిత్రాలలో నటించగా 3 చిత్రాలు డేట్ తిరగడం విశేషం. కానీ హీరో కృష్ణ 18 చిత్రాలు నటించగా 9 చిత్రాలు డేట్ తిరిగాయి, 9 చిత్రాలు డేట్ తిరగలేదు. 1972లో విజయవాడలో డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు. నటసామ్రాట్ అక్కినేని 6, 7 చిత్రాలకు గాను, నటభూషణ శోభన్ బాబు 4, 8 చిత్రాలకు గాను, నటశేఖర కృష్ణ 4 చిత్రాలు, 18 చిత్రాలకు గాను, నటరత్న ఎన్టీఆర్ 2 చిత్రాలు, 3 చిత్రాలకు గాను. నటశేఖర్ నటించిన ఇన్స్పెక్టర్ భార్య, అంతా మన మంచికే, ఇల్లు ఇల్లాలు మరియు 12 కాపురం లాంటి కుటుంబ గాథా చిత్రాలు మాత్రమే విజయవాడలో డైరెక్ట్ 50 రోజులు ఆడగా 1972లో మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, రాజమహల్, మా ఊరి మనగాళ్ళు, గూడుపుటాని, భలే మోసగాడు, నిజం నిరూపిస్తా, కత్తులరత్త లాంటి బి గ్రేడ్ మాస్ చిత్రాలు విజయవాడలో కూడా షిఫ్ట్పై కనీసం 50 రోజులు ఆడకపోవడం వల్ల అలాంటి సినిమాల నిర్మాణం ఆగిపోయాయి. 1972 విజయవాడలో జరిగిన పంపిణీదారుల గారడి. మంచి రోజులు వచ్చాయి చిత్రం మే 12, 1972 నాడు విజయవాడ అలంకారంలో విడుదలై 78 రోజులు ప్రదర్శింపబడి అక్కినేని పాత చిత్రం మూగనం వేశారు. దుర్గామహల్కు షిఫ్ట్ చేయబడి అక్కడ 15 రోజులు, మొత్తం 93 రోజులు ఆడినది. మే 12, 1972 నాడు విడుదలైన చిత్రం 100వ రోజు ఆగస్టు 11వ తేదీ అవుతుంది. కానీ ఆగస్టు 8వ తేదీ నాడే 100వ రోజు అని ప్రకటించి ఆగస్టు 12
1972 నాడు 104వ రోజు అని కూడా ప్రకటించారు. ఇదొక విచిత్రం. ఆగస్టు 11 కాదు, కరెక్షన్, ఆగస్టు 18. ఆగస్టు 19 రోజులు వచ్చే చిత్రం తర్వాత 6 రోజులకు విడుదలైన నటరత్న నటించిన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రం మే 18, 1972 నాడు విజయవాడ జైహింద్లో విడుదలై 72 రోజులు ఆడి బస్తీ మే సవాల్ చిత్రం వేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ మహల్కి షిఫ్ట్ చేయగా అక్కడ 15 రోజులు, ఆ తర్వాత దుర్గా మహల్కి షిఫ్ట్ చేయగా అక్కడ మరో 6 రోజులు, మొత్తం 93 రోజులు ఆడినది. కానీ 100వ రోజు ఆఫ్ షీట్తో ప్రకటించారు. ఇది మరో విచిత్రం. ఇక ఈ రెండింటిని తలదన్నేది ఇల్లు ఇల్లాలు చిత్రం రజతోత్సవ ప్రకటన. ఇల్లు ఇల్లాలు చిత్రం డిసెంబర్ 7, 1972 నాడు విడుదలైనది. ఆ తేదీ ప్రకారం మార్చి 16, 1973 నాడు 100వ రోజు, ఏప్రిల్ 5, 1973 నాడు 120వ రోజు అవుతుంది. కానీ మార్చి 22, 1973 నాడే సంయుక్త 120 రోజు అని ప్రకటించారు. విజయవాడ వినోదాల 105 రోజులు ఆడాక మార్చి 22, 1973 నుండి సరస్వతికి షిఫ్ట్ చేశారు. అంటే 106వ రోజే 120 రోజు ప్రకటించారు. ఆ తర్వాత సంయుక్త అనే పదం తీసేసి 130, 140, 150, 175 రోజు అని ప్రకటించారు. ఇల్లు ఇల్లాలు చిత్రం డిసెంబర్ 7, 1972 నాడు విడుదల తేదీ ప్రకారం మే 30, 1973 నాడు 175 రోజు అవుతుంది. కానీ మే 5వ తేదీ 1973 నాడే 175 రోజు అని ప్రకటించి రథోత్సవం కూడా విజయవాడలో జరిపించారు. అంటే ఇల్లు ఇల్లు చిత్రం 150 రోజులు ఆడితే లేదా సైడ్ థియేటర్ రన్ 14 రోజులు కలిపినా 164 రోజులు అవుతుంది. కానీ 175 రోజులు అని ప్రకటించారు. అన్నట్టు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి రోజు వచ్చాయి 100 రోజు ప్రకటనకు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రం 100 రోజు ప్రకటనకు, ఇల్లు ఇల్లాల చిత్రం 175 రోజు ప్రకటనకు ఆయా చిత్రాల హీరోలకు సంబంధం లేదండి, అపార్థం చేసుకున్నారు. అది కేవలం ఆయా చిత్రాల పంపిణీదారుల అత్యుత్సాహం వల్ల మాత్రమే జరిగినదని నా మనవి. ఇదండి 1972 సంవత్సరంలో అగ్ర హీరోల జయాపజయాలను, విజయవాడ నగరంలో చిత్రాల ప్రదర్శన వివరాలను క్రోడీకరించి చేసిన విశ్లేషణ. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.